ఆకాశము భూమి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు దేవుడే. అలా ఈ భూమి మీద సర్వమానవాళిని సృష్టించింది దేవుడే. ఆ దేవుడు ఎవరిని ఈ లోకమంతా విశ్వమంతా పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు పెద్ద పెద్ద చదవర్లు ఇంతవరకు చూస్తున్నారు కానీ కనుగొనలేకపోతున్నారు. ఎందుకంటే 2024 సంతోషిత ప్రభు యేసుక్రీస్తు వచ్చి ఈ భూమి మీద అందరి దగ్గర అనగా అక్కడ ఏమి ఉన్నాడో అదే మాట వచ్చి భూమి మీద వచ్చి చెప్పాడు. కాలము సంపూర్ణమైనది అందరూ మారు మనసు పొందండి. మారు మనసు చెప్పారు. మొదట మీ తల్లిదండ్రులను సన్మానించండి, పెద్దలందరినీ గౌరవించండి, నిన్ను వల్లే నీ కుటుంబాన్ని ప్రేమించండి అని చెప్పారు ఆయన. ఎంత మంచి మాట. తల్లిదండ్రులకు మనం గౌరవిస్తున్నామా? గౌరవించడం లేదు. చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా మరి మంచి చిన్నప్పుడు 0 క్లాస్ నుంచి మరి డిగ్రీ వరకు MBBS వరకు చదివి ప్రేమలో పడిపోతున్నారు, లవ్లో పడిపోతున్నారు. ఏమి మరి మన స్నేహితులు అంటే దుష్ట సాంగత్యం మంచి నడవడికి చెప్పుకుంటారు. బీరు వడ్డీకి మందు వడ్డీకి మరి చదువుల వాటిలకు సినిమాలకు షికార్లకు పోయి ఫెయిల్ అయిపోయి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. యేసు ప్రభు అంటున్నాడు, నీ ప్రాణం తీసుకోవద్దు. నీ ప్రాణం ఎంత మాత్రం తీసుకోవడానికి నీకు అర్హత లేదు. అది నేనిచ్చింది. ఈ భూమి మీద నీవు బాగా ఉండాలి, మంచి ఫుడ్ తినాలి, మంచి చదువుకోవాలి, మంచిగా జీవించాలి అని ప్రభు సెలవిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు ఏమంటే ఆత్మయే జీవింపజేయుతున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఆత్మ ఏమి దేవుడిచ్చిన ఆత్మ. దేవుడిచ్చిన ఆత్మ సామాన్యంగా తీసుకోకూడదు. ఎందుకంటే చిన్నపిల్లలు చదివి లాస్ట్లో ఫెయిల్ అయిపోతే ఎంత బాధ అనిపిస్తుంది. ముఖం చూపించుకోలేకుండా కొంతమంది సరిపోయే వాళ్ళు ఉన్నారు. అలాగా సరిపోయడానికి వీల్లేదు. కానీ బాగా ప్రార్థన చేయండి. ప్రభు నాకు జ్ఞానమి, బుద్ధి జ్ఞానము సర్వసంపద ఆయన వీడియో తీయనే వీడియో తీస్తున్నా. మార్గము సత్యము జీవం. ఇంటి జీవం మీరు తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఏది తెలుసుకోవడానికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఏది మంచి ఏది చెడ్డనో అది తెలుసుకోవడానికి మానవుడు అందుకే చేసిన ప్రతి పాపము కూడా దేవుడు తీసేశాడు. యేసుప్రభు వచ్చి 3వ శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడిగా లేచాడు. ఆ యేసుక్రీస్తు నేనే మార్గమును నేనే సత్యమును నా ద్వారా తప్ప ఎవరితో తండ్రి ఎంతకు రాదని ప్రభు యేసుక్రీస్తు తెలుస్తున్నాడు. ప్రియమైన సోదరులారా మరి మీరు ఉదయకాలమే ఇంత కష్టపడి ఎందుకు వచ్చారంటే మంచి మార్కులు సంపాదించాలని, మంచిగా మీరు మరి జాబు చేసి ఒక మంచి లైఫ్లో సెటిల్ అవ్వాలని. మీ పిల్లల కంటే మీ అమ్మాయిల పిల్లలు ఎక్కువ ఉంటాయి. ఆ కుమారుడు మంచి IAS ఆఫీసర్ కావాలి, లేకపోతే కలెక్టర్ కావాలి, లేకపోతే మంచి డాక్టర్ కావాలి అని ఎంతో తల్లిదండ్రులు కళలు కట్టుకుంటారు. కానీ వారి కళలు మీరు మరి వ్యర్థం చేయకుండా మరి ప్రభునందు విశ్వాసం ఉందండి. యేసుక్రీస్తు ప్రభు మరి నిన్న నేర్చుకున్నట్లు ఉన్నవాడు, మొదటివాడు, కడపటివాడు, అల్ఫా ఓమేగా ఆది అంతమై ఉన్న గొప్ప దేవా జ్ఞానం లేదు. ఆ జ్ఞానం జ్ఞానము జ్ఞానము దేవుడికి జ్ఞానం అడిగిన జ్ఞానం వస్తుంది. మంచిగా చదవడానికి, మంచిగా రాయడానికి శక్తి వస్తుంది, బలం వస్తుంది. ఉదయకాలం దేవుడు చెప్పాలని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మీ పద్యాలు అందులో చక్కటి మాటలు ఉన్నాయి. చదవండి. మీ కులాలు మార్చుకోవద్దు, మీ మతాలు మార్చుకోవద్దు, మీ ఆధార్ కార్డు అంతవరకు మార్చుకోవద్దు. మీ ఆధార్ మీ దగ్గరే పెట్టుకోండి. ఇక్కడ ఆధార్ కార్డు ఎంత అవసరమో ఆ పరలోక రాజ్యంలో కూడా ఏం కావాలి, మన జీవితాలకు ఒక ఏమి పాపినైనా నన్ను క్షమించు, పాపులను రక్షించు, క్రిస్టియన్స్ లోకములకు వచ్చినందుకు భయపడి పాపి పాపుల్లో లేదా మన కట్టుకోవడం కదా ఒక అమ్మాయి పప్పు తప్ప ఎప్పుడు అమ్మాయి అంటారు అర్థమలేదు. నీవు స్నేహితులు కూడా పరిచయం చేస్తావు. మళ్ళీ ముందర అమ్మాయి అని ఏమేవో పాపం వల్ల వచ్చి జీతం మరణం. పాత్రలో వచ్చి యుగాలు అగ్నిగుండంలో నరకంలో ఆత్మ పడిపోతే కాలిపోతుంది. బాగా ఆలోచించిన యేసు ప్రభు లోకానికి రక్షకుడైన యేసు ప్రభు సెలవుస్తున్నాడు. అన్ని నా దగ్గర సమస్త చక్కని మాటలు విని ఈ పరిశుద్ధ బైబిల్ చదవండి. నీకే గిఫ్ట్ ఎవరికి కావాలి చూడండి, తీసుకోండి. 10 రూపాయలు కూడా వద్దు. చదువుకో. చదవండి. మహా జ్ఞానం